కి స్వాగతం. అంగన్వాడీ ఆశా విఓఏ మధ్యాహ్న భోజనం ఆర్పీలు ప్రభుత్వ పాఠశాల శానిటేషన్ వర్కర్స్ తదితర స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయాలని కలెక్టరేట్ వద్ద సోమవారం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించారు. స్కీమ్ వర్కర్లందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తల్లికి వందనం స్కీమ్ వర్కర్లకు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ కక్ష సాధింపులకు స్కీమ్ వర్కర్లు బలి పశువులుగా మారుతున్నారని, స్కీమ్ వర్కర్లపై తక్షణమే రాజకీయ వేధింపులు, ఆక్రమం తొలగింపులు ఆపాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి డిమాండ్ చేశారు. నా పేరు కృష్ణవేణి. నేను ఈ జిల్లా శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ని. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక స్కీములను అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం, డ్వాక్రా యానిమేటర్స్, అలాగే స్కూల్ శానిటేషన్ వర్కర్లుగా అనేక మంది ఈ జిల్లాలో సుమారు 7,000 మంది పనిచేస్తూ ఉన్నారు. దీనిలో వాళ్ళ కుటుంబ సభ్యులకి అంటే 10,000 రూపాయల వేతనం ఉందని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన వాహన మిత్ర కానీ, విడో పెన్షన్ కానీ, లేదా ఇళ్ల స్థలాలు కానీ, రేషన్ కార్డులు కానీ, అలాగే వాహన భృతి కానీ ఇలాంటి ఏమి కూడా సంక్షేమ పథకాలు ఈ 7,000 మందికి అంటే కొంతమందికి వస్తున్నా కూడా అనేక మందికి ఇప్పటికి కూడా రావడం లేదు. కాబట్టి వాళ్ళ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చాం. తక్షణమే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మరి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది మేము వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, ఆశాలకు అమలు చేస్తున్నాం అని చెప్పి. కానీ ఇంతమంది కార్మికులు వాళ్ళ కుటుంబాలకి ఎటువంటి సంక్షేమ పథకాలు రావట్లేదు. కాబట్టి వాళ్ళ గ్రీవెన్స్లలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలి. పరిష్కారం కాకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.